జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం ఈ కార్తీకం. ఈ కార్తీక మాసంలో మన బతుకులను పావనం చేసుకోవడం కోసం పారాయణం చేసే భాగ్యాన్ని నాకు, వినే భాగ్యాన్ని మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం ఆరంభిద్దాం. 17వ రోజు పారాయణంలో విష్ణువు తన మత్స్యావతారంలో వేదాలను రక్షించి తిరిగి మళ్ళీ మనకు అందజేయడం, ఆ వేద జ్ఞానాన్ని బ్రహ్మంకు అందజేయడం, అలాగే మాసాలన్నింటిలోకెల్లా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఏకాదశి ఎందుకంత ప్రాధాన్యత చేకూరిందో, శంకు యొక్క పుట్టుక ఏంటో తెలుసుకోవడం జరిగింది. అలాగే పృథు చక్రవర్తి గురించి, అతని గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాము. అలాగే పృథు మళ్ళీ ఇలా నారదుడిని అడుగుతున్నాడు. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనాన్ని వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా తెలియచేయవలసిందిగా కోరిగా నలువలి ఇలా చెప్పసాగాడు. అంటే ఈ వ్రతం ఆరంభించడం కాదు, ఎటువంటి విధి విధానాలను పాటించాలి అని చెప్పేసి పృథు మహర్షి నారదుడిని కోరాడు. కార్తీక వ్రత విధి విధానములు: శౌచము, ఉదయాన్నే నిద్రలేచి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఈ వ్రతాన్ని మొదలుపెట్టేవాళ్ళు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే ప్రారంభించాలి. తూర్పు దిశగా స్నానం చేయాలి. అలాగే ఆయుర్బలం యశోవర్చ ప్రజాపశు వసూన్నిచ బ్రహ్మప్రజ్ఞాచ మేధాంచ తన్వో దేహి వనస్పతే అని మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖలో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్షం, సప్తమ సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. వేప దీనికి ప్రధానం. వేప పుల్లతో దంతధావనం ఆరోగ్య ప్రధానం. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి అక్కడ జరిగేటువంటి సంగీత గీత వాద్యాది సేవలను ఆనందించాలి. దేవాలయాల్లో గాయకులు, వర్తకులు, తాళంగ, మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ తగుపూర్వకంగా గౌరవించాలి. వారికి పుష్పతాంబూలాదులతో అర్చన చేయాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం భగవత్ప్రతీకారాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. పృథ్వరాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత, నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు అని కోరాను. అందుకు ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారదా, నేను వైకుంఠంలో ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ భజన చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులు ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలతో పూజించినా నాకంత సంతోషం కలగదు. కానీ ప్రేమగా, భక్తిగా నన్ను పరవశలై పాడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. అందుకే నా శత్రువులు కూడా నన్ను కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అందుకే వారు నాకు మిత్రులు అవుతున్నారు అని చెప్పాడు. హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు: ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ, తెల్లటి అక్షతలు కానీ విష్ణువుకు పూజించడం పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి, గురువింద, మాలతీ పుష్పాలు చే ఈశ్వరుని పూజించకూడదు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాదిక లోపభయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదవును కాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ చెప్పుకొని నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తం చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమాధ్యాయం సమాప్తం. షష్ఠాధ్యాయం
నారదుడు చెబుతున్నాడు. రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో కానీ, దైవనిర్మిత జలాశయాలలో కానీ, నదుల్లో కానీ, సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇవ్వాలి. ప్రస్తుత రోజుల్లో ఏ నదీ స్నానానికి వెళ్ళలేని వాళ్ళం మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి దానికి ఎటువంటి తప్పు లేదు. అర్ఘ్యమంత్రం. నమః కమలనాభాయ నమస్తే జలసాయిని నమస్తేస్తు హృషికేశ గృహణ్వార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రతస్నాతుడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదుగాక. స్నాన విధి. ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక, పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలు మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశ, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ, ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతో స్నానం చేయాలి. ఏమీ తెలియని వాళ్ళు పుండరీకాక్ష అనుకుంటూ తల మీద నీటిని చల్లుకొని స్నానం ఆరంభించవచ్చు. భక్తిగమ్యుడే అయ్యేవాడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడు అయ్యాడో సర్వపాపకరుడైన ఆ విష్ణువు నన్ను స్నానముచే పవిత్రుని చేయగాక. విష్ణువాజ్ఞాపరుడై ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. యజ్ఞమంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రుని చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారులు, నదులు, సప్తసాగరాలు, హృదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధ్యత్య అది పతివ్రతామ తల్లులు, యక్షసిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్ర చేయగాక. ఉపరమంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణపూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పెదప అర్ఘ్యమంత్రం. ప్రతివత్ కార్తీక మాసే స్నాతస్య విధినామం గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధపుష్పాదులను కూడా తీసుకుని అర్ఘ్యాన్ని క్షేత్ర, తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాంతన్ముఖమాశ్రిత సర్వాంగే శ్వాశ్రిత దేవ పూజితోసి సమదర్చయ. కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేజములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడి విష్ణుప్రియ శివకు, ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథా పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణుప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే ప్రాతకాలంలోనూ సంధ్యా సమయంలోనూ కూడా 2 పూటలా కూడా చక్కగా స్నానాదులను పూర్తి చేసుకొని ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీహరిని, శివుని ప్రార్థించటం వల్ల మనకు మనఃకారకుడైన చంద్రుడు సకల ఆరోగ్యాలను, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని అందిస్తాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమందు 5, 6 అధ్యాయములు సమాప్తము. కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ